అందరికీ నమస్కారం. మనందరికీ తెలుసు, పండుగలు, ఉపవాసాలు, మంచి ముహూర్తాలు హిందూ సాంప్రదాయంలో ప్రతిదానికి ఒక సమయం, సందర్భం ఉంటాయి. కానీ ఇన్ని తేదీలని, ఆయా సమయాల్ని గుర్తుపెట్టుకోవడం అంటే కొంచెం కష్టమే కదా. మరి ఈ ప్రాచీన కాలగణనని మన ఆధునిక టెక్నాలజీ ఎంత సులభం చేస్తుందో ఈరోజు మనం వివరంగా చూద్దాం. అవును, హిందూ సంప్రదాయంలో టైం అంటే కేవలం గడిచిపోయే సెకండ్లు, నిమిషాలు కాదు. అదొక చక్రం లాంటిది. అంటే ఒక సైకిల్ అన్నమాట. ఇందులో శుభ సమయాలు, దేవుడి ఉత్సవాలు అన్నీ ఒక లయ ప్రకారం వస్తూ పోతూ ఉంటాయి. అందుకే మనకు ప్రతి రోజుకి, ప్రతి ఘడియకి ఒక ప్రత్యేకమైన అర్థముంటుంది. సరే, బావుంది. కాని ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఎన్ని పండుగలు, ఎన్ని రకాల ఉపవాసాలు, మళ్ళీ వాటికి ఖచ్చితమైన ముహూర్తాలు, వీటన్నిటినీ గుర్తుపెట్టుకొని సరైన పద్ధతిలో పాటించడం ఎలా? నిజంగా ఇదొక పెద్ద సవాలే. కాబట్టి ఈ విశ్లేషణలో మనం కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. ముందుగా మన కాలగణన ఎందుకంత సంక్లిష్టంగా ఉంటుందో చూద్దాం. ఆ తర్వాత దానికి డిజిటల్ పంచాంగం ఎలా పరిష్కారం చూపుతుందో తెలుసుకుందాం. అలాగే క్యాలెండర్లోని ముఖ్యమైన వివరాలు, 2025 సంవత్సరంలో రాబోయే పండుగలు, ఇంకా ఈ సమాచారం ఎంత నమ్మదగినదో కూడా పరిశీలిద్దాం. ఇక మొదటి భాగానికి వస్తే సంక్లిష్టమైన ఖగోళ గడియారం. అసలీ పవిత్ర సమయాన్ని లెక్కించడంలో ఉన్న అసలైన ఛాలెంజేంటో ఇప్పుడు చూద్దాం. ఉదాహరణకు మనలో చాలామందికి వచ్చే సందేహాలే ఇవి. నెక్స్ట్ ఏకాదశి ఎప్పుడు? పితృపక్షం ఎప్పుడు స్టార్టవుతుంది? హోలికా దహనానికి సరైన ముహూర్తం ఏది? చూసారా, ఇలాంటి ప్రశ్నలకు మనకు ఖచ్చితమైన సమాధానాలు కావాలి. కాని అవి అంత సులభంగా దొరకవు. మరి ఎప్పట్నుంచో ఉన్న ఈ ఛాలెంజ్కి మన ఆధునిక టెక్నాలజీ ఎలాంటి పరిష్కారం చూపిస్తోంది? ఇక్కడే మనకు డిజిటల్ పంచాంగం ఒక అద్భుతమైన సమాధానంగా కనిపిస్తోంది. ఆ సమాధానమే ఈ డిజిటల్ పంచాంగం. ఇది కేవలం తేదీలు చూపించే మామూలు క్యాలెండర్ కాదు. ఇది ఒక కంప్లీట్ జ్యోతిష్య మార్గదర్శి అన్నమాట. ఆన్లైన్ జ్యోతిష్.com లాంటి ప్లాట్ఫామ్స్ మనకు ఈ శాస్త్రాన్ని చాలా సులభంగా, నమ్మకంగా అందిస్తున్నాయి. ఓకే, ఈ డిజిటల్ పంచాంగాన్ని మనం పూర్తిగా వాడుకోవాలంటే అందులో ఉండే కొన్ని ముఖ్యమైన పదాల గురించి మనకు తెలియాలి. వాటి అర్థమేంటో ఇప్పుడు సింపుల్గా చూద్దాం. ఇందులో అన్నిటికన్నా బేసిక్, ఇంకా చెప్పాలంటే ముఖ్యమైనది తిథి. తిథి అంటే చంద్రుడి ప్రకారం ఒక రోజు అన్నమాట. ప్రతి పూజ, ప్రతి పండుగ అన్నీ ఒక నిర్దిష్టమైన తిథి మీదే ఆధారపడి ఉంటాయి. అందుకే ఒక తిథి ఎప్పుడు మొదలై ఎప్పుడు ముగుస్తుందో నిమిషాలతో సహా తెలుసుకోవడం చాలా ముఖ్యం. చంద్రుడి కదలికను బట్టి నెలను 2 భాగాలుగా విభజిస్తారు. అవే పక్షాలు. చంద్రుడి కలలు పెరుగుతూ ఉంటే దాన్ని శుక్లపక్షం అంటాం. అదే తగ్గుతూ ఉంటే అది కృష్ణపక్షం. సింపుల్. చాలా ఉపవాసాలు, పూజలు ఏ పక్షంలో వస్తున్నాయో తెలుసుకోవడంపైనే ఆధారపడి ఉంటాయి. ఇక వ్రతమంటే చాలామంది కేవలం ఉపవాసం ఉండటం అనుకుంటారు. కాని అది అంతకంటే ఎక్కువ. అదొక ఆధ్యాత్మిక దీక్ష, ఒక నిబద్ధత. ఏ వ్రతాన్ని ఎప్పుడు చెయ్యాలి, ఎలా చెయ్యాలో ప్లాన్ చేసుకోవడానికి ఈ డిజిటల్ క్యాలెండర్లు ఎంతగానో హెల్ప్ చేస్తాయి. చూడండి, ఈ క్యాలెండర్లలో స్మార్త, వైష్ణవ ఏకాదశులు, ప్రదోష వ్రతాలు ఇలా అన్నీ ఉంటాయి. కానీ అన్నిటికన్నా ముఖ్యమైన విషయమేంటంటే ఉపవాసం ఎప్పుడు విరమించాలో చెప్పే పారణ సమయాలు కూడా ఖచ్చితంగా ఇస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. సరే, ఇప్పుడుదాకా మనం థియరీ చూసాము. ఇప్పుడు దీన్ని ప్రాక్టికల్గా ఎలా వాడుకోవాలో చూద్దాం. రాబోయే 2025 క్యాలెండర్ని ఒకసారి గమనిస్తే మనకే అర్థమవుతుంది. 2025లోకొకసారి తొంగి చూస్తే మన ఆధ్యాత్మిక ప్రయాణం జనవరి 14న మకర సంక్రాంతితో మొదలవుతోంది. అక్కడినుంచి మార్చ్లో రంగుల హోలీ, సెప్టెంబర్లో శక్తి ఆరాధనైన నవరాత్రులు, అక్టోబర్లో వెలుగుల దీపావళి, ఇలా ఏడాది పొడవునా మనకు దారి చూపే ఒక గైడ్లాగా ఈ క్యాలెండర్ పనిచేస్తుంది. ఇప్పుడు మనం గమనించాల్సిన అసలు విషయం దాని ఖచ్చితత్వం. కేవలం ఈరోజు పండుగ అని చెప్పి వదిలేదు. ఉదాహరణకి చూడండి, మకర సంక్రాంతికి పుణ్యకాలం ఉదయం 8:59 నుంచి సాయంత్రం 6:01 వరకు అని. లేదా దీపావళి లక్ష్మీ పూజకి ముహూర్తం రాత్రి 7:43 నుంచి 8:18 వరకు అని నిమిషాలతో సహా చెప్తుంది. సరైన పద్ధతిలో పూజలు చేసుకోవడానికి ఈ ఖచ్చితత్వం చాలా అవసరం. సరే, ఇన్ని వివరాలిస్తున్నారు, బానే ఉంది. కాని ఈ సమాచారాన్ని మనం ఎంతవరకు నమ్మొచ్చు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న కదా.
మన ఆధ్యాత్మిక ఆచారాల కోసం దీనిపై ఆధారపడవచ్చా? చూద్దాం. ఈ క్యాలెండర్ల వెనక ఉన్న నమ్మకానికి కారణం దాని ప్రాసెస్. ఫస్ట్, జ్యోతిష శాస్త్ర నిపుణులు సమాచారాన్ని సేకరిస్తారు. తర్వాత ప్రామాణిక పంచాంగ లెక్కలతో దాన్ని సరిచూస్తారు. ఆ తర్వాత ఖచ్చితత్వం కోసం మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తారు. ఈ నిపుణుల పర్యవేక్షణే దీనికి పునాది. ఇది మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇదేదో కంప్యూటర్ ఆటోమేటిక్గా జనరేట్ చేసిన లిస్ట్ కాదు. దీని వెనక ఎంతోమంది నిపుణుల శ్రమ, వాళ్ల జ్ఞానం, వాళ్ల శ్రద్ధ ఉన్నాయి. అందుకే ఇదింత అధికారికంగా, నమ్మదగినదిగా ఉంటుంది. ముగింపుగా ఒక్కసారి ఆలోచించాల్సిన ప్రశ్న: ఇంత వేగంగా పరిగెడుతున్న మన ప్రపంచంలో వేల ఏళ్లనాటి మన సంప్రదాయాలు, వాటి లయలు ఇలాంటి కొత్త డిజిటల్ రూపాల్లోకి మారటం ఎంత అద్భుతం కదా! ఇది మన టెక్నాలజీకి, మన సంప్రదాయానికి మధ్య ఉన్న ఒక అద్భుతమైన బంధాన్ని గుర్తుచేస్తుంది.